ఆధార్లో మన నేమ్ చేంజ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? అసలు ఆధార్లో మన నేమ్ చేంజ్ అవుతుందా అవదా, పూర్తిగా నేమ్ చేంజ్ అవుతుందా లేదా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవుతుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్లో నేమ్ చేంజ్ చేయడానికి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే 4 విధాలుగా నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఆధార్లో. అది కూడా బిలో 18 ఇయర్స్ వాళ్ళకి నేను ఫస్ట్గా చెప్తున్నాను. ముందుగా 18 బిలో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, రెసిడెన్స్ సర్టిఫికెట్. రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే మనకు మీ సేవ నుంచి అయితే వస్తుంది. అలాగే మండల ఆఫీస్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 2, 10th అండ్ ఇంటర్. 10th అండ్ ఇంటర్ సర్టిఫికెట్స్ అయితే మనకు చిన్నపిల్లలకి అయితే ఉండదు. బట్ 10th సర్టిఫికెట్ అండ్ ఇంటర్ సర్టిఫికెట్ మినిమం 15 to 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది. అది కూడా చదువుకున్న వాళ్ళకైతే ఉంటుంది అనమాట, ఇంటర్ అండ్ 10th సర్టిఫికెట్స్. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్. 0 to 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. 5 నుంచి 17 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ని యూజ్ చేసుకోవచ్చు. వీటికి నేమ్ ఎలా ఉండాలంటే పూర్తిగా నేమ్ చేంజ్ అయితే అవ్వదు, చిన్నగా నేమ్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రవి అనేది RAVI అనేది ఉందనుకోండి. ఇప్పుడు మీకు రాంగ్గా RAVI ఉందనుకో, చేంజ్ చేయడానికి అవుతుంది. అలాగే గిరి అన్నప్పుడు GIRI అని ఉంటే దాన్ని, ఇప్పుడు గిరిలో మనకు GEERI అని ఉందనుకోండి, దాన్ని GIRI మీకు కావాలనుకో చేంజ్ అవుతుంది. అది కూడా సర్టిఫికేట్లో ఉండాలన్నమాట. మీరు అందించే సర్టిఫికేట్ ద్వారానే మీ యొక్క నేమ్ చేంజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గెజిట్ నోటిఫికేషన్ అనమాట. గెజిట్ నోటిఫికేషన్ అంటే మీ దగ్గరలో ఉన్న గెజిట్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దగ్గరలో ఉన్న గెజిట్ ఆఫీస్కి అయితే వెళ్ళి గెజిట్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 అయితే మీకు బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి నేమ్ చేంజ్ చేసుకోవడానికి 4 డాక్యుమెంట్స్ అయితే ఏదో ఒకటి ఉన్నా ఓకే అవుద్ది. అది కూడా ఒకటంటే నెంబర్ 1 రెసిడెన్స్ సర్టిఫికేట్, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటేనే అవుతుంది. నెంబర్ 2 10th అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్, దాంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటేనే అవుతుంది. బర్త్ సర్టిఫికేట్ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటేనే నేమ్ చేంజ్ అవ్వడానికి అవుతుంది. అది కూడా బర్త్ సర్టిఫికేట్లో ఇంకోటి, బర్త్ సర్టిఫికేట్లో మీ ఫాదర్ అండ్ మదర్ ఖచ్చితంగా రావాలి. వాళ్ళ నేమ్స్ అనేవి ఆధార్ కార్డులో బర్త్ సర్టిఫికేట్లో సేమ్ అనేది ఉండాలన్నమాట. ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఫాదర్ని తీసుకొని వచ్చారు. ఫాదర్ని తీసుకొని వస్తే ఫాదర్ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో మీ బర్త్ సర్టిఫికేట్లో కూడా మీ ఫాదర్ నేమ్ అలాగే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మీ యొక్క నేమ్ చేంజ్ అవుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ దగ్గరలో ఉన్న మీ ఆధార్ సెంటర్లోకి వెళ్ళి సబ్మిట్ చేసి అప్లికేషన్ తీసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే మీ ఆధార్లో నేమ్ చేంజ్ అవుతుంది.